వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి మాదాపూర్లో ఎన్ఎన్పి హాస్టల్లోనూ ఉమెన్స్ హాస్టల్లో గతంలో జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఒక మైనర్ బాలికని ఇక్కడ ఉన్న సత్యప్రకాష్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ రోజు వచ్చిన కొన్ని మంది తనతో పాటు తెచ్చుకున్న లేడీస్ ఒక 40-30 మంది వచ్చేసి సత్యప్రకాష్ మీద అటాక్ చేయడం జరిగింది. మరి దాని అనుకున్న నిజాలు ఏంటి, అసలు సత్యప్రకాష్ చేశాడా లేదా, మరి సత్యప్రకాష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మరి ఫోక్సో కింద ఎందుకు అరెస్ట్ చేశారు అడిగే ప్రజలు ఒకసారి వాళ్ళ మెసేజ్ ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ బామ్మతి తర్వాత వేరే వ్యక్తులు మాట్లాడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఓనర్కి అసలు ఏంటి సమస్య, ఆయన సత్యప్రకాష్ గురించి ఏం చెప్తారు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఫోక్స్ అని చెప్తున్నారు, ఎలాంటి ఆధారాలతో అరెస్ట్ చేశారు తనని? నేను మాకు ఓనర్కి కోర్టులో నడుస్తుంది, లీగల్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కోర్టులో నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె మా మీద 2 సార్లు దాడి చేయడం కూడా జరిగింది. ఒకసారి తప్పుడు కేసు పెట్టించారు, దాన్ని మేము లీగల్గానే ఇచ్చేస్తున్నాం. ఇంకోసారి దారుణంగా వచ్చి నా మీద అటాక్ చేశారు, బిల్డింగ్ పవర్ కట్ చేశారు, వెళ్ళకపోతే ఎంతకన్నా ఎక్కువ చూస్తారని ఆ రోజున బెదిరించారు. జరిగేటప్పుడు పోలీసులు ఎందుకు ఆశ్రయించలేదు? మీరు ఆశ్రయించినా కానీ ఎందుకు ఇలాంటిది ఆగలేదు? మరి ఆ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? మేము అప్పుడు మేము పోలీసులను ఆశ్రయించాము, అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళాము, అప్పుడు కూడా ఆమె మీద ఎఫ్ఐఆర్ చేశారు. కానీ అవన్నీ అలా అందుకనే ఇప్పుడు కావాలని పక్క ప్లాన్తో ఈ విధంగా చేశారు. ప్లాన్ చేశారు? ఏ విధంగా చేశారు ప్లాన్ అనేది? మేము ఇప్పటివరకు 5 మెంబర్స్ అనుకుంటున్నాము. వాళ్ళని పక్కా ప్లాన్తో మా దగ్గర తీసుకొచ్చారు. ఒక 1 మంత్ వేశారు, వాళ్ళు జాయిన్ అయ్యి 1 మంత్ బ్యాక్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఈ అమ్మాయి ఏదైతే చెప్తుందో వాళ్ళు దానికి ఎవిడెన్స్ కింద అని క్రియేట్ చేసుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకున్నారు చెప్తారా? వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ పట్టుకున్నారు? అలా ఎవిడెన్స్ అంటే నేను మీన్స్ వాళ్ళ అమ్మాయి ఏదో చెప్పేదానికి అవును కరెక్ట్ అనేదానికి వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా చేశారా లేదా అనేదానికి మన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆ టైంలో దీన్ని ఇక్కడ ఉన్నారా లేదా అలాంటివే కదా సార్. ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఉందో సీసీటీవీ డివిఆర్ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోయారు, నీకు తీసుకెళ్ళిపోయారు. గలటర్ వాళ్ళు ఇంకా రికవరీ చేయలేదు, పట్టించుకోలేదు. ఫోన్లు అది హాస్టల్ ఫోన్స్, పొద్దున్న లేస్తే దాంతోనే మాట్లాడతారు తను. దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే అటాక్ చేసే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేశారు ఆ నెంబర్కి. దాని నుంచి ఆ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఏమంటారు, తన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్లారు. ఇప్పుడు మేము ఆఫీస్ అయినా కొన్ని క్యాష్ మెయింటైన్ చేస్తాం, అది లాక్కొని వెళ్ళిపోయారు. నువ్వు నిజంగా మీ అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చిన వాడివే అయితే మీకు ఏ పరిష్కారం కావాలి? నువ్వు మనిషిని నిలదీయాలి, లేకపోతే ఇలా చేశాను ఎక్కడే నుంచి నువ్వు పోలీసులకు కాల్ చేయాలి. లేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. కానీ నువ్వు ఆ విధంగా ఎందుకు చేయలేదు? నువ్వేం చేసావు? దాన్ని దారుణంగా కొట్టావు. నీకు ఎవరిచ్చారు ఆ రైటు? ఒక మనిషి మీద చేసే రైట్ నీకు ఎవరిచ్చారు? అసలు ఎవరు నువ్వు? నీ ఇంటికి అలా వస్తే ఎవరైనా ఊరుకుంటారా? కానీ ఎందుకు వచ్చావు నువ్వు? వాళ్ళ పేరెంట్సా? అంతమంది పేరెంట్స్. ఇప్పుడు నూర్జహాన్ అనేది ఒక అమ్మాయి ముస్లిం నేమ్. మనం వచ్చిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళు బస్తీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళని ప్రూఫ్ ఉంది, వాళ్ళేమి వాళ్ళ చుట్టాలు కాదు సార్. నేను నా దగ్గర ప్రూఫ్ సార్. వాళ్ళు పొద్దున్న లెగిస్తారు, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు రోజుకి ఇంత డబ్బులు తీసుకుని ఎక్కడ ఏ వర్క్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరినీ పోగు చేసుకొని వచ్చాడు తను. ఎవరు? ఆ దామోదర్ అనే అతను వాళ్ళందరినీ పోగు చేసుకొని వచ్చాడు అటాక్ కొని. ఆ దామోదరానికి ఈ బిల్డింగ్ ఓనర్ జీపీ చేసిందంట. ఇప్పుడు మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయించాలి, అందుకని మా వారిని టార్గెట్ చేశారు. మిగతా కేసులు అయితే మేము వచ్చేస్తామని ఒక మైనర్ బాలికని కావాలని మా దగ్గర పెట్టి చేసిన కుట్రపూరితం సార్ ఇది. పోలీసులు కూడా విచారణ చేశాక అరెస్ట్ చేస్తారు. మైనర్ బాలిక ఎవరు చెప్పినా కూడా చట్టాల వరకు వచ్చినాయి. ఎంక్వైరీ అయిన తర్వాత అరెస్ట్ చేయాలని చెప్తుంటారు. మరి ఏ ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారు మీ భర్తని? సార్ ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి ఇలా జరుగుతుంది నాకు అన్యాయం అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఆ నేపథ్యంలోనే చేసిన పని సార్ ఇది. కానీ ఏదైతే ఎవిడెన్స్ ఉందో అదంతా పక్కా ఫ్రాడ్ సార్. మేము ప్రూవ్ చేస్తాం సార్. మా దగ్గర ప్రూవ్ చేయడానికి కూడా ఉన్నాయండి, ప్రూవ్ చేస్తాం సార్. కొట్టారని చెప్తున్నారు కదా, మీరు కేసు పెట్టడం జరిగిందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అలా పోలీసులు అరెస్ట్ చేసుకున్నారు సార్. మేమైతే ఎవరైతే ఉన్నారో మాకు సిమిలర్ ఇన్సిడెంట్స్ మేము బిల్డింగ్ ఓనర్ దగ్గర కేసు పెట్టడం జరిగింది. అయితే మాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ 23వ తారీఖు సాయంత్రం 9:30కి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఎవరో కాదు సార్, ఆ రోజున ఎవరైతే మా వారి మీద అటాక్ చేశారో ఆ దాంట్లో ఉన్న మెయిన్ పర్సన్ అతను వచ్చి హాస్టల్ సంబంధించి ఎవరున్నారో పిలమ్మని చెప్పారు. మా తమ్ముడు వెళ్ళి మీకు కొంచెం రేపు పొద్దున్న 6 టైం ఇస్తున్నాను, నువ్వు సామరస్యంగా బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది. నాకు ఓనర్ నుంచి జీపీఏ ఉంది, 2 మంత్స్ బ్యాకే నాకు జీపీఏ ఇచ్చింది. సామరస్యంగా బయటకు వెళ్తే బాగుంటుంది, లేదంటే నన్ను జరిగిన దానికన్నా డబల్ బెదిరించడం జరిగింది.
ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ నేను ఏమంటారు ఇంకా ఎక్కువ చేస్తాను. మీది లేడీస్ హాస్టల్ నడుపుతున్నారు, బెదిరించాడు సార్ లిటరల్గా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను పోలీసులను కొన్నాను ఏమంటారు? ఏ పోలీసు సార్ ఏమి సార్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు సార్. వీడెంత బచ్చా ఇలాంటి డైలాగ్స్ సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు అనే వాళ్ళు. ఏమైనా పైనుంచి ఏమైనా ఫోర్స్ వస్తుంది అనుకోవచ్చు వాళ్ళకి. మీద నమ్మకం ఉంది సార్. ఏమంటారు, ఇతను మమ్మల్ని కావాలని భయపెడుతున్నారు సార్ వాళ్ళు. నేను నా దగ్గర ఉన్న అడిగిన నేను పోలీసులకి ఇస్తాను, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తాను నేను భావిస్తున్నాను సార్. మాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా అలాగే పారదర్శకంగా ఉంటే నాకు న్యాయం జరిగిద్ది సార్. లేదు అతను చెప్పింది నిజమైతే నేను ఎక్కడికైనా వెళ్తాను సార్, ఎక్కడికైనా వెళ్తాను, నేను ఆగను. ఇది ఏంటి, ఇది అన్యాయం జరిగింది సార్ నాకు. నేను ఆడపిల్లనే కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు పెద్ద అయినాక మీ నాన్న ఇలానని వాళ్ళు అంటే ఏ సమాధానం చెప్పాలి? మేము గత 8 సంవత్సరాలుగా హాస్టల్ ఫీల్డ్లో ఉన్నాము. మా దగ్గర ఉన్న పిల్లల్ని ఎవరైనా అడగండి అన్న అంటే ఏంటో చెప్తారు. మాది ఉమెన్స్ హాస్టల్ మాదాపూర్ కడితే ఫస్ట్ ప్లేస్లో మాదే వస్తుంది సార్. మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లీజ్ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? హాస్టల్ ఫీల్డ్లో ఉండే 8 years అవుతుంది సార్. మాకు ఇది 5 years పైన అవుతుంది సార్. ఏంది సార్, కరోనా టైంలోనే కొంచెం ఇష్యూస్ అయినాయి సార్. ఆమె ఎప్పుడు సామరస్యంగా మా దగ్గరకు వచ్చి అడిగింది లేదు, మాట్లాడుకున్నది లేదు. మేము చాలాసార్లు ఇష్యూ జరగకముందు ఒక 2 months బ్యాక్ కూడా వాళ్ళ అన్నయ్య గారిని కలవడం జరిగింది, క్లోజ్ చేసుకుందాం అని చెప్పడం కూడా జరిగింది. మేము కూడా ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ దగ్గర మేము ఉండం. మాకు సెటిల్మెంట్ మేము ఏదైతే ఉందో అన్నీ వదిలేసుకొని మేము వెళ్ళిపోవడానికి రెడీగానే ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలోనే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేము అలా ఏమంటారు సెటిల్మెంట్ చేసుకుని నువ్వు ఎలా వెళ్ళిపోతావు ఈజీగా అని అంతు తేలుస్తా, నేను బద్నాం చేస్తాను, నిన్ను రోడ్డు మీద చేసే ప్రయత్నం చేశాను. నిన్నైతే సార్ అతను లిటరల్గా నా మీద దౌర్జన్యం చేయడానికి సార్ దౌర్జన్యం చేశాడు. అతను ఏంటో సార్, రౌడీ మెంటాలిటీ ఉన్న పర్సన్. ఒక లేడీ ఎలా కాలేజ్ నడుపుతున్నారు సార్, వేదాంత IIT మెడికల్ కాలేజ్. ఒక రౌడీ మెంటాలిటీ ఉన్న పర్సన్, ఇంత విధంగా చేసిన పర్సన్ ఎలా కాలేజ్ నడుపుతున్నాడు? ఇప్పుడు మేము వెళ్ళిపోతే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఇక్కడికి వస్తారంట. నువ్వు తీసుకో అయ్యా, నువ్వు కాదనట్లేదు, నువ్వు ఏది తీసుకుంటావని తీసుకో. కాకపోతే మేము ఒకళ్ళు ఉన్నాం కదా, నువ్వు మమ్మల్ని అడగకుండా సంబంధించిన పిల్లల కోసం ఇది కాలేజ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందుకు GPA తీసుకున్నాడు. సో మేము ఇల్లీగల్గా ఉంది, ఇంకా ఎంత టైం పట్టిద్దో తెలీదు. ఇలా చేస్తే ఇలా అన్న మనిషిని ఒక విధంగా బంధించి మనిషిని ఒక మానసికంగా వేధిస్తే వెళ్ళిపోతారు ఈజీగా, మన మాట విని భయపడి ఇది చేసేస్తారు అన్న ప్రయత్నం సార్. తను లేరు నా దగ్గర, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు ఇంకొకరు సపోర్ట్ కూడా లేరు. నేను రోజు వెళ్ళాల్సిందే, నా పనులు నేను చేసుకోవాల్సిందే, ఏది ఆగదు సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్యలో గొడవ అయిన తర్వాత మాట్లాడడం జరిగింది, ఏం కావాలి ఏంటంటే మాట్లాడడం జరిగింది. మాట్లాడలేదు సార్, వాళ్ళ అన్నయ్య బ్రదర్ కలిసి మాట్లాడారు. ఆమె మా మాట వినదండి, మీరే చూసుకోండి అని వాళ్ళ బ్రదర్ ఆ రోజు చెప్పడం జరిగింది. నేనైతే ఒక మాట చెప్పండి నా తరపున కూడా చెప్పారు. సరే సార్, ఏదైతే ఉందో మేము ఇంక ఇలా ఉండాలనుకోవట్లేదు చూడండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇప్పుడు అతను ఇలా గొడవ చేయకుండా నా దగ్గర ఇలా ఉంది ఏంటి సెటిల్మెంట్ టర్మ్స్ అని ఆ రోజు అతను వచ్చి మాతో మాట్లాడినా ఇంత ఈ ఇష్యూస్ మా మీద పడాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ అతను కుట్ర కోణంగా ఆలోచించి ఇట్లా చేసి ఇది చేశాడు సార్. 1 month అయితే వచ్చి హాస్టల్కి ఎన్ని రోజులు ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. అప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించడం కానీ ఏం జరగలేదా? ఏమన్నారు అప్పుడు? నేను ఫస్ట్ అమ్మాయి ఏదైతే కాలేజ్ చెప్పిందో అప్పుడే నేను అడిగాను, అక్కడ అకామిడేషన్ ఉంటుంది కదమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ అకామిడేషన్ లేదంట, ఇక్కడికి వచ్చావు. సరే ఇప్పుడు మాది ప్రైవేట్ హాస్టల్స్, మా దగ్గర ఏజ్ లిమిట్ ఉండదు, ఎవరు వచ్చినా తీసుకుంటారు. చిన్నపిల్లలు వస్తేనేమో వాళ్ళ పేరెంట్స్తో వస్తారు, వాళ్ళ పేరెంట్స్ జాయిన్ చేసి జాగ్రత్తలు చెప్పేసి వెళ్తారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటాము. పెద్దవాళ్ళు వస్తే ఇంక వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, మనకు కావాల్సింది మనం తీసుకుంటాము. ఇంకా వాళ్ళది సార్, మనం ఏమైనా ఇష్యూస్ అవుతుంటే మనం ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం తప్ప మనకంత ఇది ఉండదు. అయితే ఆ రోజు మన అలా కాంటాక్ట్ చేసి తీసుకున్నాం. అయితే ఎవరైతే ఇప్పుడు ఏమంటారు డౌట్ఫుల్ అనమాట, ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఆ అమ్మాయితో ఏమంటారు ఆ పిల్లకి జడేస్తారు. నువ్వు జడేయడమే రానప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ చేస్తావు, నీకేంటి అవసరం? అడిగితే మాకేదో ఇష్యూస్ ఉన్నాయిలేండి. వాళ్ళు చూస్తే అంత ఏమంటారు, ఒక పిల్లని హాస్టల్లో జాయిన్ చేసేంత ఏమంటారు, మన ఇల్లులో ఎంత ఏమంటారు, మనకు పేరెంట్స్ ఉన్నారు, ఇంట్లో ఉన్న సంబంధించి చూసుకోవడానికి చూస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తే వచ్చి జాయిన్ చేసేంత ఇది కూడా వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ వెనకాల ఎవరో ఒక పర్సన్ ఉండి కావాలని చేయిస్తున్నట్లుగానే ఉంది సార్. ఒక పర్సన్ అన్నారు, ఇప్పుడు 5 persons అంటున్నారు. 5 ఎవరు అంటే ఒకే రూమ్లో ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? మరి వాళ్ళు ఫస్ట్ అందరూ అడ్మిషన్స్ అన్నీ జూలైలోనే సార్, అందరూ 1 month. మా దగ్గర ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ జూలై. ఫీజులు కూడా సార్ మాకు జాబ్ సెర్చింగ్ ఫీజులు కూడా కంప్లీట్గా పే చేసింది లేదు.
నేను అంటే జాబ్స్ ఇచ్చేసుకొని నేను అలా ఏమంటే కన్సిడర్ చేస్తే ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకైతే కట్టుకోగలరు, జాబ్ లేదు ఇలా ఉన్న వాళ్ళకి నేను కొంచెం టైం ఇస్తాను పే చేయడానికి. అట్లా ఉన్న వాళ్ళే వాళ్ళు కంటిన్యూస్గా మన దగ్గర ఏమంటారు, ఒకళ్ళ అమ్మాయి ఏమో ఫోన్ చేసి సీసీటీవీ కావాలి మాకు ఏమంటారు, నాది క్యాష్ పోయిందని అంది. నేను సీసీటీవీ వాళ్ళకి కూడా ఫోన్ చేశాను, వాళ్ళు టెక్నీషియన్ అవైలబిలిటీ వల్ల రాలేదు మాకు, ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయాము. నేను ఎవరైనా అడిగితే అమ్మ నీ పర్టికులర్గా ఏది పోయిందో చెప్పంటే నేనే ఫోన్లో తీసేసి ఆ షూట్ ఏదైతే ఉందో నేను పంపించేదాన్ని. కానీ ఈ అమ్మాయి అలా అడగల, నాకు ఈ టైం నుంచి ఈ టైం కావాలి, నాకు ఎక్కడ పోయినాయో తెలీదు, అంత డౌట్ఫుల్గా మాట్లాడిందో. ప్రకాష్ గారు అమ్మాయిని ఏడిపించడం కానీ, మెసేజ్ చేయడం కానీ, ఫోన్ చేయడం కానీ చెప్తున్నారు. అలాంటి ఏమన్నా మరి పోలీసులు బయటపెట్టారు? ఒక విషయం చెప్తాను సార్, ఏదైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉందో అది ఓన్లీ నా దగ్గర ఉన్న నెంబరే హాస్టల్ షేర్ అవుతుంది. నాది ఎత్తని పక్షంలో ఇంకా ఎమర్జెన్సీ అన్న టైంలోనే తన దగ్గర ఇంకో హాస్టల్ నెంబర్ ఉంటుంది, దానికి చేస్తారు. ఏమంటారు, ఆల్మోస్ట్ తన ఫోన్ కూడా ఎత్తరు, ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటేనే ఆ హాస్టల్ నెంబర్ వాడతారు. మా వారికి ఇంకో పర్సనల్ నెంబర్ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా చేయాలంటే నా నెంబరే ఉంటుంది. నేను ఫోన్ ఎత్తకపోతేనే మా వారు నా ఫోన్ ఎత్తుతారు తప్ప మా వారికి సంబంధించి ఆ అమ్మాయిని ఆ రోజు వరకు చూసిందే లేదు సార్. అసలు ఎందుకంటే రారు, ఎవరు ఎంతమంది మాకు ఏ మెసేజ్లు చూపించలేదు, ఏది చూపించలేదు. ఆ అమ్మాయి ఈ అమ్మాయిలు ఆ అమ్మాయి చెప్పిందంట, ఆ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ చెప్పమని చెప్పారంట అన్న ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ఇంక ఏది లేదు సార్. ఏమన్నా ఉంటే చూపించమని చెప్పండి సార్. నిజంగానే మా వారు ఏదైనా తప్పు చేసి ఉంటే చూపించమని చెప్పండి. నేను తప్పు చేయలేదని నేను పబ్లిక్గా చెప్తున్నాను కదా, చూపించమని చెప్పండి. మీ దగ్గర ఉన్నది ఏమిటి, ఏ ప్రూఫ్తో మా వారి మీద అబండాలు వేస్తున్నారు మీరు? ఒక మనిషిని దారుణంగా కొట్టాల్సిన రైట్ మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు నువ్వు అసలు? నీకేమైనా పోలీసులు అధికారం ఇచ్చారా నువ్వు వెళ్ళి కొట్టని? నువ్వు అసలు ఏంటి అమ్మాయికి నీకేంటి రిలేషను? నీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి, అందుకే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, అందుకే నీ ప్లాన్ అంతా వేసావు. 2 నెలల క్రితమే జీపీఏ తీసుకున్నావు, తర్వాత 1 మంత్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఆ తర్వాత 1 మంత్కి చేసే గలాటా చేసావు, మళ్ళీ నిన్న వచ్చి నాకు జీపీఏ ఉంది నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు అని అడుగుతున్నావు. నేను ఆ రోజే పిటిషన్, నా తరపున పిటిషన్ ఇచ్చాను. ఇది ఏమంటారు, ఫ్రీక్వెంట్గా మాకు ఇలా జరుగుతూనే ఉంది. మేము ఓనర్తో కూడా మేము ఎప్పుడు సెటిల్మెంట్ కోసం చూసుకుంటున్నాం, కానీ ఆమె మమ్మల్ని ఇది చేయకుండా దారుణంగా మమ్మల్ని హింసిస్తున్నారు. వాళ్ళు నిజం అంటే 2 వైపులుగా చెప్తున్నారు, ఏది కరెక్ట్ అనేది క్లారిటీ కావాలి. ఏమన్నా అంటే తను సత్యప్రకాష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టుగా పోలీసులను ప్రూఫ్ చూపించడం జరిగిందా, లేకపోతే వచ్చిన వ్యక్తులు ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? లేదు సార్, ఏం చెప్పలేదు సార్. మాకు అసలు ఎందుకు వచ్చి కొడుతున్నారో కూడా ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ రోజు వచ్చేసి ఇలా పలానా దామోదర్, మాకు తర్వాత తెలిసింది ఆ పర్సన్ ఇలా పలానా దామోదర్ అనేసి. ఆయన వచ్చేసి మొత్తాన్ని ఒక 30 మెంబర్స్ ఒకరు అబ్బాయిల్ని, ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వరకు లేడీస్ని తీసుకొచ్చి ఒకేసారి అసలు ఆయన ఎందుకు కొడుతున్నారో కూడా ఆయనకు తెలియకుండా కొట్టేసి పలానా ఎలిగేషన్ చేసేసి ఆ రోజు చావు కొట్టారు సార్. ఇంకా ఆయన కొంచెం పక్కకి వెళ్ళి డోర్ వేసుకోకపోతే ఇంకా ఆ రోజు ఇంకా అదే లాస్ట్ రోజు వేసారు ఆయనకి. ఇంకా ఆ రోజు ఇంకా ఈ పలానా ఫోక్సో కేసు పెట్టి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు సార్. ఇంకా అంతే సార్. ఇంకా మాకు ఆ రోజు ఏం చెప్పలేదు సార్. అసలు పలానా పెడుతున్నాము, పలానా చేస్తున్నాము అంటే పోలీస్ స్టేషన్లో కూడా మాకు చాలా అన్యాయం జరిగింది సార్. అసలు పలానా చేస్తున్నామని చెప్పి ఏం లేదు సార్, సింపుల్గా ఏం లేదు, మామూలుగా ఇలా అలిగేషన్ చేశారు అంతే. అది మీ 2 days 3 days మాకు సిడిఆర్ తీస్తున్నాం సార్, మీ సిడిఆర్ తీస్తున్నాం, కాల్స్ డేటా తీస్తున్నాం సార్. అది మీరు చెప్పింది నాకు ఎవరో కాల్ చేయడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, ఆ కాల్ కూడా వాళ్ళే చేపించేశారు. తీలేదు సార్ తీస్తున్నామని చెప్పేసి 2-3 days మమ్మల్ని ఏమి చేయకుండా వాళ్ళకి కావాల్సిన కేసులన్నీ మా మీద బనాయించేసి ఈ విధంగా చేశారు సార్. అవును సార్, ఒకరికి సంబంధం ఉండదు సార్, ఒకరికి సంబంధమే లేదు సార్. వాళ్ళందరూ ఆ రోజు వరకు ఒక కుర్మాయించుకొని ఒక పెయిడ్ చేసుకొని వచ్చారు సార్. అంతా అమౌంట్ తీసుకొని వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళలో కూడా మాకు కొంతమంది దొరికారు. ఇప్పుడు వాళ్ళు ఏంటో కూడా మేమంతా ప్రూఫ్గా పెట్టుకున్నాము. ప్రతిదీ మాకు ఎవరైనా ఆ టైంలో మేము ప్రజెంట్ చేస్తాం సార్, కంపల్సరీగా చేస్తాము సార్. అన్యాయం జరిగింది అని చెప్పడం వరకే తప్ప మాకు ఇంతవరకు ఏది ప్రూఫ్ లేదు సార్. వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న ప్రూఫ్ డివిఆర్ అంతా తీసుకెళ్ళారు సార్. పక్కా ప్లాన్తో వాళ్ళే తీసుకెళ్ళడం జరిగింది మొత్తం. మనిషిని చాలా టార్గెట్ చేసి 1 month నుండి సార్, 1 month నుండి పక్కా టార్గెట్ చేశారు సార్. ఇది పక్కా టార్గెట్ చేసి ఈ విధంగా పక్కా ప్లాన్తో చేసిన కుట్ర సార్ ఇది. సో చూశారు కదా, వాళ్ళు చెప్పే విచారణ ఎలా ఉందంటే కేవలం అంటే ఈ హాస్టల్ ఖాళీ చేయాలనే ఒక ఆకాంక్షతో మాట్లాడి అంటే బెదిరించి కూడా ట్రై చేశారు, 2 సార్లు కూడా దాడి చేశారు. అయినా కానీ వీళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళు సెటిల్మెంట్కి రెడీగా ఉన్నారు కూడా. అంటే సత్యప్రకాష్ని ఈ విధంగా దెబ్బ కొడితే
ఎలాంటి దెబ్బ కొడితే లైఫ్లో కోలుకోలేరు, ఖచ్చితంగా హాస్టల్ ఖచ్చితంగా ఖాళీ చేస్తారు మా అనుకున్నట్టు జరిగిందని చెప్తున్నారు. మరి ఏ విధంగా ఈ పోలీసులు కూడా ఎలాంటి విచారణ చేయకుండా, ఎలాంటి స్టేట్మెంట్ లేకుండా ఒక వ్యక్తి ఇలా జరిగిందని చెప్తే అది నిజమా అబద్ధం అని తెలుసుకోకుండా మరి ఎవరు ఈ హాస్టల్ సత్యప్రకాష్ని ఆ టైంకి హాస్టల్కి ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఆ విచారణ చేయకుండా సత్యప్రకాష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఫోక్సో కేసు ఎందుకు పెట్టారు, మరి పోలీసులు ఎందుకు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ సతీమణితో కూడా దామోదర్ అనే వ్యక్తి చాలా ఇబ్బందిగా మాట్లాడటం, అంటే లేడీస్తో పోలీసులు ఎవరి వైపు ఉన్నా కూడా ఇలా మాట్లాడొచ్చా లేడీస్తో, మరి పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు, మరి ఒక పిటిషన్ ఇచ్చినా కూడా ఇలా బెదిరిస్తున్నారన్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు మరి కౌన్సిలింగ్ పిలవట్లేదు. ఖచ్చితంగా ఈ విచారణ అనేది చాలా పొడిగిస్తున్నది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉండదని చాలామంది బయట నుంచి చెప్తున్నారు. చూద్దాం ఒకసారి ఎంతవరకు వెళ్తుంది అనేది.